ఇప్పుడు 9వ తరగతి వలస కూలీల పాఠాన్ని ఒకసారి చదువుకుందాం. అయితే కరువు వల్ల వానలు రాక పల్లెల్లో పంటలు పండనటువంటి దయనీయ స్థితి ఏర్పడినప్పుడు, పశువులు తాగడానికి నీరు లేకుండా చెరువులు ఎండిపోయి చేపలు పట్టుకునేటటువంటి జాలర్లు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులందరూ కూడా కూలి కోసం పొరుగు రాష్ట్రాలకి, పొరుగు ప్రాంతాలకి వలసపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్ని పాలమూరులో ఉన్నటువంటి ఒక జాలరి యొక్క దయనీయమైనటువంటి స్థితి, అతడు పని కోసం కోస్తాంధ్ర తీరానికి వలసపోతే అతని కుటుంబ సభ్యులు పడినటువంటి ఆవేదనని కవి డాక్టర్ ముకురాల రామిరెడ్డి గారు ఎంతో అద్భుతంగా గేయంగా మలిచారు. ఆ గేయాన్ని ఇప్పుడు మనం ఒకసారి పాడుకుందాం. కూలి మస్తుగా దొరుకుతుందని కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. ఇక్కడ చూడండి, కూలి మస్తుగా దొరుకుతుందని, బాగా దొరుకుతుందని కోస్తా దేశం పోతివా, కోస్తాంధ్ర తీర ప్రాంతానికి నువ్వు వలసపోయావా, ఎన్నడొస్తవో లేబరి. అక్కడ డైలీ వేజ్ అంటే రోజువారీ కూలీగా మారినటువంటి పాలమూరు జాలరి, పాలమూరులో చేపలు పట్టుకునేటటువంటి ఓ జాలరి, కానీ నువ్వు కోస్తాంధ్రలో మాత్రం రోజువారీ కూలీగా మారిపోయావే అని ఇక్కడ మొదట చరణంలో ఇక్కడ కవి వివరించారు. ఇక రెండవ పాదంలోకి వెళ్ళినట్టయితే చూడండి, రైతు ఇలా జాలరి ఇంటికి ఎప్పుడొస్తానని చెప్పి వెళ్ళాడు, మరి చెప్పినటువంటి గడువుకి ఇంటికి వచ్చాడా లేదా అనేది కవి ఎంతో అద్భుతంగా ఈ పాటగా మలిచారు. గోకులాష్టమి దాటిపోయెను, గొడ్లడొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, చినుకురాలే ఆశ లేదని చెర్ల కుంటలు వర్రెవడెనని, కూలి మస్తుగా దొరుకుతుందని కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. చాలువానే పడదు సరళ సాగరము నిండేది కాదని, చౌటమడుగులే ఎండే కోయిల సాగరం నిండేది కాదని, పైరులన్నీ ఒరుగులయ్యేనా, పల్లెలల్లో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతుందని కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. ఇక్కడ చూడండి, గోకులాష్టమి నాటికి ఇక ఆ పాలమూరి జాలరి తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడ? కోస్తాంధ్ర ప్రాంతానికి. ఎందుకు వెళ్ళాడు అంటే గొడ్ల డొక్కలు గుంజినాయని, అంటే పశగ్రసం లేక, పచ్చిక లేక, పశువులకి మేత లేక పశువులు బక్క చిక్కాయి. ఇంకా వాగులల్లో వంకలల్లో ఉన్నటువంటి ఆ కొద్ది గొప్ప నీటి మడుగుల్లో ఉన్నటువంటి వానపాములు కూడా ఎండిపోయాయి. అంటే ఆ నీరు కూడా మొత్తంగా ఎండిపోయింది, చుక్క నీరు లేకుండా. చినుకు రాలే ఆశ లేదని, ఇక ఆకాశం కేసి చూస్తే ఎక్కడా కూడా వాన కూర్చేటటువంటి జాడలు కనిపించట్లేదు. చెర్ల కుంటలు వర్రెవాడను, ఇక చెర్లు కుంటలు రేగడి నేలలన్నీ కూడా పగిలి నెర్రెలిచ్చినవి. ఇక కూలి మస్తుగా దొరుకుతుందని, ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడైతే మనకి పని లేదు. అక్కడ కోస్తాంధ్రలో ఎప్పుడూ కూడా సముద్ర తీర ప్రాంతం కాబట్టి జాలర్లకి నిత్యం కూడా చేపలు పట్టుకునే పని దొరుకుతుంది అనే ఉద్దేశంతో అలా ఈ పాలమూరి జాలరి కోస్తాంధ్రకి బయలుదేరి వెళ్ళాడట. ఇంకా ఇతను వెళ్ళడానికి కారణాలు చూసినట్టయితే
ఈ యొక్క పాలమూరు తీర ప్రాంతంలో ఉన్నటువంటి 2 సాగరాలు సరళ సాగరం నిండేది కాదని, ఇక ఈ సంవత్సరానికి వాన రాదు, ఈ సరళ సాగరం నిండదని, చౌటు మడుగులే ఎండిన, ఇంకా చిన్న చిన్న మడుగులు కూడా అన్నీ కూడా ఎండిపోయాయట. కోయిల సాగరం కూడా నిండేటటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇక ఆశలన్నీ కూడా ఒరుగులైపోయాయి. అంటే ఆశ పెట్టుకోవాల్సిన ఇక వర్షం వస్తుంది, ఇక ఇక్కడ చేపలు పట్టుకొని బ్రతకొచ్చు అనేటటువంటి ఆశ లేనటువంటి సమయంలో ఇక్కడ పల్లెటూరులో ఇక బ్రతకలేము, మనకు జీవనాధారమైనటువంటిది ఆ చేపలు పట్టడం. చెరువులే ఎండిపోతే చేపలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి ఇక ఆ చేపలు పట్టడం వృత్తిగా ఎంచుకున్నటువంటి పాలమూరు జాలరి కోస్తాంధ్ర ప్రాంతానికి, సముద్ర తీర ప్రాంతానికి వలస వెళ్ళేటటువంటి విధానాన్ని కవి ఇక్కడ వివరించారు. ఇక అక్కడ వెళ్ళేటప్పుడు వెళ్ళినటువంటి ఆ జాలరి మళ్ళీ తిరిగి రాలేదు. తిరిగి రావడం కోసం వాళ్ళ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు ఏమనుకుంటుంది అనేది ఇక్కడ ఇచ్చారండి. కొడిమెలు గాలాలు గడెలు గుడిసెకే విసిరేసి పోతివా, నజాకతు నైలాను వలనే నడుమ చుట్టుకపోతివా, తిరిగి మన్నెం కొండ దేవుని దిక్కుమొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతుందని కోస్తదేశం పోతివా, ఎన్నడొస్తవోలే బరి పాలమూరి జాలరి. ఇక్కడ చూడండి, ఇక కొడిమెలు గాలాలు గడెలు ఇవి అన్నీ కూడా చేపలు పట్టడానికి వాడేటటువంటి వస్తు సామాగ్రి. వాటన్నిటినీ కూడా నువ్వు గుడిసెలోనే వదిలేసి వెళ్ళావు, ఇవేవి కూడా వస్తువులు పట్టకపోలేదు. ఇంకా నజాకత్తు నైలాను వలనే, లైట్ వెయిట్ వల, చేపలు పట్టడానికి అనుకూలంగా ఉండేది, గట్టిగా ఉండేదైన నైలాన్ వలను మాత్రం నడుముకు చుట్టుకొని వెళ్ళాడట. కాబట్టి వెళ్ళేటటువంటి మార్గ మధ్యంలో పోయాక అక్కడ పని బాగా దొరకాలి అని చెప్పేసి వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి కూడా మన్నెంకొండ, ఆ దేవునికి కూడా మొక్కి మరి అతడు పని కోసం కోస్తాంధ్రకి బయలుదేరాడట. ఇక మెరిగి మెరుగు చాపకు బొచ్చ చాపకు మరిగి రాకనే పోతివా, చందమామల పరిక పిల్లల చారు మరచిపోతివా, ఎన్నడొస్తవో లేబరి పాలమూరి జాలరి. ఇక ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చెరువుల్లో దొరికేటటువంటి చేపల్లో బొచ్చు చేపలు, పరిగి చేపలు అనేటటువంటివి ప్రధానమైనవి. చిన్న చిన్న చేపలుగా కనిపించిన పరిగలు ఎంతో రుచిగా ఉంటాయని చెప్తూ ఉంటారు. అలాగే బొచ్చు చేప ఇది కూడా చాలా రుచిగా ఉంటుందని చెప్తారు. ఇవి అన్నీ కూడా వదిలేసి ఇవేవి కూడా గుర్తు రాకుండా అక్కడ సముద్రంలో పెట్టేటటువంటి పెద్ద పెద్ద చేపలు తినడానికి, ఆ చేపలు పట్టడానికి అలవాటై ఈ చేపల్ని ఇక్కడ ఉండేటటువంటి ఆ రుచిని మర్చిపోయావా అని చెప్పేసి హాస్యంగా కవి గేయాన్ని రాయడం జరిగింది. ఇక చూడండి, కోస్తా బేస్తల పడవలల్లో కూలివయ్యే కర్మమెందుకు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. ఇక్కడ చూడండి, కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి బేస్తలు, జాలర్ల యొక్క పడవల్లో నువ్వు కూలీగా మారిపోయావు. ఇక్కడ స్వతంత్రుడిగా ఉన్నటువంటి ఈ జాలరి అక్కడ కూలీగా పనిచేయాల్సిన పరిస్థితిని కవి కళ్ళకు కట్టినట్టు వివరిస్తున్నారు. అటువంటి కర్మ నీకు ఎందుకు పట్టింది, వర్షం రాకనే కదా. అంతేకాకుండా ఆ యొక్క కృష్ణానది పైన ఎగువన కట్టకట్టినట్టయితే నీళ్లు మన ప్రాంతానికి కూడా వచ్చాయి కాలువల ద్వారా. తద్వారా ఆ కాలువలు నిండితే వ్యవసాయ భూములు, చెరువులు కూడా నిండేయి. అప్పుడు చేపలు పట్టుకోవడం ఇక్కడే ఎవరి ఊర్లో వాళ్ళు చెరువులో చేపలు పట్టుకునేవాళ్ళు. లేదంటే ఇలా సుదూరమైనటువంటి ప్రాంతాలకి భార్యా పిల్లలను వదిలేసి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపారు కవి. ఇంకా చూడండి,
ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే, చీకు మబ్బులు ముసురులో కార్తీక పున్నమి వెళ్ళిపోయే, ఇట్టిపోయిన జనము అంతా అట్టే వచ్చే కాలమంటూ జాల పిడుగుల పోల్చెడి భద్రాచలము మెట్లకు తాకెనంట, ఎన్నడొస్తబొలేవరి పాలమూరి జాలరి. ఇక అక్కడ వాతావరణం చూసినట్టయితే చాలా వానగా ఉందట. ఇంకా సముద్రంలోకి వెళ్ళొద్దని ప్రభుత్వం వారు హెచ్చరిక చేస్తున్నారట. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇంటికి వస్తానన్న గడువు కూడా తీరిపోయి కొన్ని నెలలైంది, అయినా నువ్వు తిరిగి రాలేదు. మరి అక్కడ ఉన్నటువంటి ఏ పరిస్థితుల్లో ఉన్నావు? కార్తీక మాసపు మబ్బులు కమ్ముకొని వర్షం వల్ల రాలేకపోతున్నావా? లేకపోతే మరి ఇంకా ఏం కారణాలు ఉన్నాయో చెప్పు అని చెప్పేసి కవి హాస్యంగా ఈ వలస కూలీని అడగడం అనేటటువంటిది మనకి పాఠ్యాంశంగా రచించారు ముకురాల రామిరెడ్డి గారు.